హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 194 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి ఆస్పిరో ఫార్మాస్యూటికల్స్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఏ ఇంటర్వ్యూస్ వచ్చేసి 9th September 2018 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 2 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి అన్న విషయం గమనించినట్లయితే వెనుక ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి హెట్రో కార్పొరేట్ 7-2-A2 ఇండస్ట్రియల్ ఎస్టేట్ సనత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్, QC, QA మరియు వేర్ హౌస్ కోసం అడుగుతున్నారు చెప్పొచ్చు. అండ్ ఇందుకు గాను వీళ్ళు అటు ఫ్రెషర్స్ ని ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఇద్దరిని కలిపి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా చెక్ చేసుకున్నట్లయితే మొదటగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి పొజిషన్ వచ్చేసి ట్రైనీ మరియు జూనియర్ ఆపరేటర్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, D Pharmacy మరియు డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అన్న వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళ జాబ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఆటోక్లేవ్, కాంపౌండింగ్, వైల్ వాషింగ్, వైల్ ఫిల్లింగ్, సీలింగ్, కాంపోనెంట్ ప్రిపరేషన్, క్యాపింగ్ ఆపరేటర్స్ అనే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇదే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో అనదర్ పొజిషన్ వచ్చేసి ఆపరేటర్ మరియు సీనియర్ ఆపరేటర్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc, డిప్లొమా మరియు D Pharmacy చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి అటు ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ కూడా సేమ్ అని చెప్పొచ్చు. ఆటోక్లేవ్, కాంపౌండింగ్, వైల్ ఫిల్లింగ్, సీలింగ్, వైల్ వాషింగ్, కాంపోనెంట్ ప్రిపరేషన్, క్యాపింగ్ ఆపరేటర్స్ అనే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అనదర్ పొజిషన్ వచ్చేసి జూనియర్ సూపర్వైజర్ మరియు సూపర్వైజర్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి B Pharma, M Pharma, MSc క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ప్యాకింగ్, ఫిల్లింగ్, ఆటోక్లేవ్, కాంపౌండింగ్ ఏరియా అనే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ అష్యూరెన్స్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు అడుగుతున్నటువంటి పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి B Pharma, M Pharma మరియు MSc క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళ జాబ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ వీడియోను ఇక్కడే పాస్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అన్ని మీరు నోట్ డౌన్ చేసుకొని పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అందులోను మైక్రోబయాలజీకి మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి పొజిషన్ వచ్చేసి ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి MSc మైక్రోబయాలజీ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 4 years ఎక్స్పీరియన్స్, అంటే అటు ఫ్రెషర్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్, వాటర్ టెస్టింగ్ అనే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్ డిపార్ట్మెంట్ వచ్చేసి వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. ఇందుకు కావాల్సినటువంటి పొజిషన్ వచ్చేసి ట్రైనీ మరియు జూనియర్ ఆఫీసర్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేసి BCom, BSc, డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫ్రెషర్స్ ను మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి రా మెటీరియల్, ప్యాకింగ్ మెటీరియల్, కన్స్యూమబుల్స్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్, వేర్ హౌస్ మేనేజ్మెంట్, వేర్ హౌస్ QMS రిలేటెడ్ యాక్టివిటీస్ అనే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అనదర్ పొజిషన్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి BCom, BSc, డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు ఎక్స్పీరియన్స్ కోసం అడుగుతున్నారు కాబట్టి 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి రా మెటీరియల్, ప్యాకింగ్ మెటీరియల్, కన్స్యూమబుల్స్, ఇంజనీరింగ్ మెటీరియల్, వేర్ హౌస్ మేనేజ్మెంట్, వేర్ హౌస్ QMS రిలేటెడ్ యాక్టివిటీస్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారా ఫ్రెండ్స్, ఇవి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆయా పొజిషన్స్, క్వాలిఫికేషన్స్ మరి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే
చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో, ముఖ్యంగా ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అదే విధంగా ఎవరైతే ఫ్రెషర్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో వాళ్ళకి ఎప్పుడైనా గర్ల్స్ వేకెన్సీ ఉన్నప్పుడు ఫస్ట్ మీకే ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి aspirohr@aspiropharma.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూస్ మీద కానీ, ఈ డిపార్ట్మెంట్స్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ వాకిన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. సో దీనికి ఎలాంటి కాల్ లెటర్స్ కానీ, రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 9th September 2018 అంటే సండే జరగబోతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 11 AM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ లిమిటెడ్, ఫార్ములేషన్, యూనిట్ 3, బాచ్పల్లి. అంటే బాచ్పల్లిలో ఉన్నటువంటి యూనిట్ 3 లో ఈ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కు మాత్రమే అని చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళడుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఫార్ములేషన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అంటే BSc మరియు డిప్లొమా బేస్ మీద మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే ప్రొడక్షన్ మరియు ప్యాకింగ్ కోసం అడుగుతున్నారు అని చెప్పొచ్చు. ఇది కూడా పూర్తిగా ఆపరేటర్స్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ మనము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే గ్రానులేషన్, క్యాప్సూల్ ఫిల్లింగ్ మరియు కంప్రెషన్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అంటే OSD లో ఉన్నటువంటి ఆపరేటర్స్ కోసం ఈ ఇంటర్వ్యూస్ జరుపుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే బ్లిస్టర్ ప్యాకింగ్, బాటిల్ ప్యాకింగ్ మరియు ఆటో కోఆర్డినేటర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి పూర్తిగా ప్యాకింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఆపరేటర్స్ పోస్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అన్న విషయం గమనించినట్లయితే 60% మార్క్స్ ఇన్ దెన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ద పొజిషన్స్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ మస్ట్ హ్యావ్ స్పెంట్ అట్లీస్ట్ 2 years స్టెబిలిటీ ఇన్ ఎయిదర్ ఆఫ్ ది లాస్ట్ 2 ఆర్గనైజేషన్స్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి లాస్ట్ 6 months లో ఎవరైనా అటెండ్ అయ్యింటే వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళకూడదు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి అన్న విషయం గమనించినట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 months పే స్లిప్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఇలాంటి జాబ్స్ యూజ్ అవుతాయో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అండ్ అంతేకాకుండా ఎవరైతే గర్ల్స్ అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు డాక్టర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలాంటి ఇంటర్వ్యూస్ ఉన్నా ఫస్ట్ మీరే తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించినట్లయితే మీ రెజ్యూమ్ పంపించినట్లయితే వాళ్ళకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా ఫస్ట్ మీకే కాల్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి aparnapandit@drreddys.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బృందావన్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 8th నుంచి 12th September వరకు జరుగుతున్నాయి. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 12th వరకు జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెను కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి సర్వే నెంబర్ 60, 61 అండ్ 62 ఎల్లాగిరి విలేజ్, చౌటుప్పల్ మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్, తెలంగాణ. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ ఇంటర్వ్యూకి మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ నేమ్ వచ్చేసి ఏ రమేష్ గారు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు పొందొచ్చు. అండ్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే క్వాలిటీ అజురెన్స్ కోసం అడుగుతున్నారు. అది కూడా క్వాలిటీ అజురెన్స్ మేనేజర్ కోసం అడుగుతున్నారు. అండ్ అదే విధంగా వీళ్ళకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళని మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళకు ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా అటు API లో కానీ బల్క్ లో కానీ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ అదే విధంగా జాబ్ లొకేషన్ వచ్చేసి సేమ్ అని చెప్పొచ్చు, ఎల్లాగిరి చౌటుప్పల్లోనే ఉండబోతోంది. అండ్ అదే విధంగా క్వాలిటీ అజురెన్స్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఉన్నటువంటి పొజిషన్ వచ్చేసి ఓన్లీ 1 పొజిషన్ అని ఇక్కడ క్లియర్ గా
గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కాగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. సో ఈ వీడియోను ఇక్కడే పాస్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పాయింట్స్ అన్ని మీరు నోట్ డౌన్ చేసుకొని పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది బృందావన్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ అదే విధంగా ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అదే విధంగా అటు ఫ్రెషర్స్ మరియు గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బృందావన్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు తెలియాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ను పంపించండి. బృందావన్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి జాబ్ అలర్ట్స్ మీరు ఫ్రీగా పొందొచ్చు. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి గ్లెన్ మార్క్ అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 9th September 2018 జరగబోతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెను కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి గ్లెన్ మార్క్ ఫార్మా, కెజర్వాల్ గార్డెన్, వెర్నా, గోవా. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. సో ఈ ఇంటర్వ్యూస్ గోవాలో ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్, క్వాలిటీ అష్యూరెన్స్ మరియు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కు అడుగుతున్నారు. ముందుగా మనము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి చర్చించుకున్నట్లయితే ఫస్ట్ వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే 12th, ITI, డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్, బి ఫార్మా చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి మాత్రమే అడగడం జరుగుతుంది. అంటే 1 to 6 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే విధంగా వీళ్ళు ఏ పొజిషన్స్ కోసం అడుగుతున్నారు అంటే సీనియర్ ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా అటు ప్రొడక్షన్ కి ప్యాకింగ్ మరియు సెమీ సాలిడ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా మీ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అవి వచ్చేసి క్యాప్సూల్ ఫిల్లింగ్, కోఆర్డినేటర్, లేబులింగ్, బ్లిస్టర్, గ్రానులేషన్, కంప్రెషన్, పెల్లెట్ కోటింగ్ మరియు రస్టర్ కోటింగ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి ప్రొడక్షన్ కు మరియు ప్యాకింగ్ సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బి ఫార్మా, ఎం ఫార్మా క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి QMS, డాక్యుమెంటేషన్, IPQA మరియు అనలిటికల్ QA కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ అనదర్ డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి పొజిషన్స్ వచ్చేసి సీనియర్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి MSc చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి స్టెబిలిటీ, ఫినిష్డ్ ప్రోడక్ట్, గ్యాస్ క్రోమటోగ్రఫీ మరియు ల్యాబ్ సపోర్ట్ అన్న వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూసారు ఫ్రెండ్స్, గ్లెన్ మార్క్ అంటే చాలా మంచి కంపెనీ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ముఖ్యంగా ఇది గోవాలో ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ శాలరీలు పెంచుకోవడానికి, వాళ్ళ క్యాడర్ పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే గోవాలో ఉంటున్నటువంటి మన ఫార్మా ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గాయ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.